నమస్తే అండి. మనం చూస్తున్నది గరిక. ఇది చాలామందికి తెలుసు. ఈ చాలా గట్ల పైన అక్కడల్లా మనకు అందుబాటులో ఉంటుంది, దొరకద్ది. ఈరోజు ఈ గరికతో పచ్చడి చేసుకునే దానికోసంగా ఈ గరికను తెచ్చుకున్నాం. చూడండి, గరిక అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఎక్కువగా ఆయుర్వేదంలో ఈ గరికను ఎక్కువగా వాడుతుంటారు. వైద్యపరంగా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మనం తెచ్చుకున్న గరికను చివరన లేతగా ఉంటుంది. ఆ లేతగా ఉన్నటిని తుంచుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ గెనుపులు గట్టిగా ఉంటాయి కాబట్టి కాడ అది మనం పచ్చడి చేసుకోవాలంటే వీలు కాదు. అందుకోసంగా లేతగా ఉన్నట్టు నిదానంగా చిన్నగా తీసుకొని వాటిని ముక్కలుగా తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఆ విధంగా చూడండి, ఆ విధంగా ఒక బౌల్ పక్కన పెట్టుకొని చిన్నగా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మనం పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నిదానంగా చిన్న చివర ఉంటాయి, మెత్తగా ఉంటాయి ఇవి. ఆ చివర గరిక చివర ఉన్నట్టు మాత్రమే కట్ చేసుకోవడం, కానీ లేదా చేతితో తుంచుకోగలిగితే మనకు పచ్చడి చేసుకోవడానికి చాలా మృదువుగా ఉంటాయి. చూడండి, గరికను తుంచి పెట్టుకున్నాం. లావు కాడలు లేకుండా చివరి తుంచి పెట్టుకుని ఇప్పుడు నీటిలో దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో మట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి ఆ గరికను శుభ్రంగా మనం ఆ విధంగా కడిగి పెట్టుకోవాలి. చూడండి, శుభ్రంగా కడిగాం, 2 సార్లుగా కడిగాము. దాన్ని గరికను తీసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి సపరేట్గా. ఇప్పుడు మనం గరిక పచ్చడి చేసుకోబోతున్నాం. అందుకోసంగా ముందుగా ఇవి తీసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి కొన్ని మిర్చి తీసుకోవాలా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు, తర్వాత వచ్చేసి 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలా, ఆనియన్స్, తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు. ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం త్వరగా పచ్చడి చేసుకోవడానికి వీలవుద్ది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో దోరగా వేయించుకోవాలి. ముందుగా ధనియాలు, కొన్ని ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు. వీటిని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. అన్నీ దోరగా వేగినాయి. వీటిని మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి, టమాటా ముక్కలు, 2 వెల్లుల్లిపాయలు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం గరికను, ఆ గరికను కూడా అందులో వేసి కలుపుకోవాలి. చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఈ టమాటాలు, ఈ గరికను అన్నిటిని ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఆవిరి పైన వాటిని ఉడికించుకోవాలి. మూత తీసేసి ఇప్పుడు చూసుకోండి, అంటే దీంట్లో కొద్దిగా వాటర్గా వేయగలిగితే త్వరగా ఉడికేదానికి వీలవుద్ది. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ టమాటాలు, గరిక అవన్నీ త్వరగా ఉడకతాయి. వాటర్ వేసుకున్నాం, కొద్దిగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, గరిక అన్నీ బాగా ఉడికినాయి. టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ ఉడికినాయి. చూడండి, స్టవ్ను ఆపేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, ధనియాలు మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాం. అందులో మనం వేయించి పెట్టుకున్నాం చల్లార్చుకునే దానికి గరిక, ఈ టమాటాలు, వీటన్నిటిని అందులో వేసుకోవాలి. అందులో వేసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూను. మనం వేయించి పెట్టుకున్నాం తెల్ల నువ్వులు, అవి 1 స్పూన్ అందులో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. వీటన్నిటిని కలిపి మిక్సీలో మెత్తగా వేసుకోవాలి. చూడండి, మిక్సీలో వేసుకున్నాం గరికను. ఇది పూర్తిగా సగం మెదిగింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని కానీ మళ్ళీ మిక్సీలో వేసుకుంటే చాలా మెత్తగా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర. ఈ కొత్తిమీరని గరికలో వేసుకుంటే మంచి వాసన వస్తుంది. అందుకోసంగా ఈ కొత్తిమీర వేసుకుని డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకోవాలి మొత్తం కలిపి. గరికను, టమాటాలు అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా వేసుకున్నాం. చూడండి,
పచ్చడి చేసుకునేదానికి మెత్తగా వేసాం. చాలా మంచి వాసన వస్తుంది ఇందులో కొత్తిమీర వేసినందువల్ల. ఈ పచ్చడిని తీసి పక్కన పెట్టుకుంటాం. తర్వాత తిరగమాతలు వేసి కలుపుకోవచ్చు. అదే పాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇందులో కొన్ని కరివేపాకు ముక్కలు వేయాలి. ఇందులో ఇంగువ పొడిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా బాగా కలపాలా, దోరగా వేగనివ్వాలి. చూడండి, పోపు దినుసులు అన్నీ దోరగా వేగినాయి. మనం మిక్సీలో గరికను మెత్తగా చట్నీలాగా చేసుకోండి, పచ్చడిలాగా. దాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడిని పోపు దినుసుల్లో కలుపుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఈ విధంగా పచ్చడి చేసుకున్నందువల్ల ఎక్కువ రోజులు మన్నికుంటుంది. మాకు వారం 10 రోజులు మనం ఉంచి పెట్టుకోవచ్చు, చెడిపోకుండా బాగుంటుంది. అందుకోసంగా మీకు ఈ విధంగా చేస్తున్నాం. ఈ గరిక అనేక విధాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ స్కిన్ డిసీజ్ అలాంటి వాటికి బాగా పనిచేస్తుంది. ఈజీగా చేసుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి తెలిసి చేసుకొని తినడానికి వీలవుద్ది. ఈ గరిక పచ్చడిలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. యాంటీ వైరల్ గుణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. గరిక పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ గరిక పచ్చడిని ఈ విధంగానే తినొచ్చు. లేదా ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు ఆనియన్స్ను కూడా వేసుకొని అందులో కలుపుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి. ఇష్టం ఉన్నవాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.